अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అందరికి మళ్ళీ ఒక ముఖ్య గమనిక, ఒక్కసారి వీడియో కెమెరాలు అవి కూడా చెక్ చేసుకోండి. ఏమన్నా ఉంటే వీడియో ఆపేయండి. ఇవి మనం యూట్యూబ్లో పెడుతున్నాం కనుక కొంచెం ఒకసారి ఇబ్బందికరంగా ఉంటుంది. అవి డిస్ప్లే అవుతున్నాయి. నేను యాంకర్గా నాకు కనబడదు అవి వీడియోస్. నేను రన్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్లో ఉంటాయి కనుక ఎవరైనా గమనిస్తే మాత్రం కొంచెం అవతల వారిని అలర్ట్ చేయండి. అంటే నాకు విజిబుల్గా ఉండవు కనుక అది స్క్రీన్ మీద మీరు వాళ్ళు హెల్ప్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎడిట్ చేయాల్సి వస్తున్నాయి వీడియోస్ అన్ని, ప్రతిదీ చూసి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అది ఆ ఇబ్బంది లేకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు నిన్న ఈ పారాగ్రాఫ్ సమ్మప్ కూడా పూర్తయిందండి. ముఖ్యంగా కళలో గతం, భవిష్యత్తు, ప్రెసెంట్ ఎలా ఉంటుంది అన్నదని టైం అనే స్కేల్ మీద ఏవి సాధ్యమవుతాయి అన్నది పారాగ్రాఫ్లో చెప్పారు. యాక్చువల్గా ఉన్నది సత్యం ఒకటే, కానీ ఇదంతా కూడా ఇల్యూజన్లో ఇమాజినేషనే. వర్తమానం, గతము, భవిష్యత్తు, వర్తమానం అంతా కూడా అన్నది ఉన్నది మొమెంట్. హూ యామ్ ఐ అన్న ప్రశ్న నుంచి ఉద్భవించిన ఇమాజినేషన్లోనే ఇది ఉంది తప్ప అది నిజం కాదు అన్నట్టుగా ఈ పారాగ్రాఫ్లో మనకి నాగేశ్వరరావు గారు కూడా సమప్ చేశారు. ఒక్కసారి అంటే దీని మీద నాగేశ్వరరావు గారు సమప్ చేసిందో డిస్కషన్ చేద్దాం అనుకున్న టైం అయింది కనుక ఒకసారి నేను క్విక్గా చదువుతానండి. నాకు కొంచెం క్రిటికల్ పేరాలాగా అనిపించింది నాకు. ఏమన్నా డిస్కషన్ పాయింట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం, లేకపోతే ముందుకు వెళ్దాం. ఇన్ ద ఎటర్నిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ there is no time, there is no past and no future, only the everlasting present. Therefore, in eternity, nothing has ever happened, nothing will ever happen. Everything is happening in the unending now, if there is anything happening at all, because all that has apparently happened, all that is apparently happening, all that will ever apparently happen in the illusory cosmic universe is all that which God has already dreamt the moment his own original infinite whim surged as, who am I? So really speaking, nothing has happened, nothing will ever happen. ఇదండి పారాగ్రాఫ్. దీని మీద ఏమన్నా ఫైనల్గా ఏమైనా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం. జై బాబా అండి. నిన్న ఎవరో అడుగుతున్నారండి, అప్పుడే మనం కట్ చేసాము, ఇంకా టైం అయిందని. ఏమన్నా ఉన్నాయండి? నేను ఆడిబుల్గా ఉన్నానండి అందరికీ? ఆడిబుల్గా ఉన్నారండి. జై బాబా సార్. జై. నేనే స్టార్ట్ చేస్తాను సార్. ఇది ఇక్కడ ఈ స్టేట్మెంట్ అండి నేను హైలైట్ చేస్తున్నాను. బికాస్ మీ ఆల్ దట్ విచ్ గాడ్ హ్యాడ్ ఆల్రెడీ డ్రెమ్ట్ అన్నారు సార్ నాగేశ్వరరావు గారు. అంటే ఆయన ఆల్రెడీ ఊయామ్మ అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇదంతా జరిగిపోయిందనా ఏంటిది మీనింగ్? ఆల్ దట్ విచ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డ్రెమ్ట్ ద మూమెంట్ హిస్ ఓన్ ఒరిజినల్ ఇన్ఫినైట్ విమ్ సర్జ్డ్ యాస్ హూ యామ్ ఐ. అంటే నేను ఎవరిని అనే ప్రశ్న ఆయన వేసుకున్నప్పుడే ఈ స్వప్నం అంతా మొదలయ్యింది. సో భగవంతుని స్వప్నమే ఈ జరుగుతున్నది, జరగబోయేది, ఇదంతా జరుగుతున్నట్టుగా బయటికి కనిపిస్తుంది అంతే. నిజానికి ఏది ఎప్పుడూ జరగటం లేదు. గతం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నదంతా శాశ్వత వర్తమానం మాత్రమే. అది మనం చెప్పుకున్నాం నిన్న. గాడ్ అలోన్ ఈజ్ నెవర్ చేంజింగ్, ఆల్ ఎల్స్ ఈజ్ ఎవర్ చేంజింగ్. భగవంతుడిలో ఎట్టి మార్పు
మార్పులు ఉండవు. మార్పులు ఉంటేనే టైంకి అవకాశం ఉందండి. గతము, వర్తమానము, భవిష్యత్ అని 3 రకాలుగా ఆ కాల గమనాన్ని మనం కొలుస్తూ ఉంటాం. మార్పు ఉన్నప్పుడే ఈ మూడింటికి అవకాశం ఉంది. మార్పు లేనప్పుడు అసలు ఈ 3కి లేవు. 3 లేవు, అసలు ఉన్నదల్లా ప్రస్తుత వర్తమానం మాత్రమే అని. అంచేత మనకి జరుగుతున్నట్టు కనిపిస్తోంది, గతము భవిష్యత్తు కనపడుతున్నాయి అంటే ఇదంతా భగవంతుని స్వప్నావస్థలో మాత్రమే ఇలా కనపడుతుంది. నిజానికి ఏమీ జరగటం లేదు. అదే ఈ పేరాలో బాబా చెప్పదలుచుకున్నది. ఓకే సార్. జై బాబా సార్. అసలు కాలం అనేదే లేదు అన్నప్పుడు టైం అనేదే లేదు అనుకుందాం సత్యంలో. అలాంటప్పుడు ఆ నవ్వు మాత్రం ఏముందండి? నవ్వు అనేటువంటిది అది శాశ్వతంగా కంటిన్యూ అవుతోంది కదండి. శాశ్వతంగా మరి ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నడుస్తోంది కదా, లేకుండా పోలేదు కదా. భగవంతుడు ఉన్నాడు కదా. ఆ ఉన్నాడు అనేటువంటిది శాశ్వతంగా కొనసాగుతుంది కాబట్టి నవ్వు. ప్రెజెంట్ అనలేదండి. ఏదండి బాబు గారు, మళ్ళీ చెప్పండి, వినబడలేదు సార్. ప్రెజెంట్ అని అనలేదు అంటున్నారు, నవ్వు అని అన్నారు. అదేలేండి. అంటే పద్మిని గారు, నేను అనుకోవడం అమ్మా, మనకి చెప్పడానికి బాబా కొన్ని పదాలు వాడారండి. యాక్చువల్గా అక్కడ ఈ పదం కూడా వర్తించదు. నేను అనుకోవడం సత్యంలో ఉన్నది ఒకటే కదా అక్కడ. కానీ మనకి అర్థం కావడానికి మనం టైం స్కేల్లోనే ఉంటాం కనుక బహుశా అది క్యాపిటల్ లెటర్స్లో నవ్వు అంటే మొమెంట్ అని చెప్పడానికి. ఆ మొమెంట్ ఒరిజినల్ సత్యంలో ఆయన స్థితి అనమాట. నేను ఎలా అనుకుంటున్నాను. అంటే గాడ్ ఈజ్ స్టేట్ని వర్ణించడానికి అనుకోవచ్చండి మనం. అది అదే అసలు ఉన్నది ఒకటే స్థితి కదా ఇంకా ఆయనకి. మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉన్నాయండి ప్రస్తుతం? ఫుట్ నోట్ తోటి మొదలు పెట్టాలి రాజుగారు. అదే సార్, కిందకి వెళ్తున్నాను. అమ్మ రాజుగారు, మీరు చదువుతారా లేదా చదవనా? ఇది మరమ్మా నేను చదువుతాను. చదవండి. వినిపిస్తుంది కదా సార్? వినబడుతుందండి. In the eternity of existence there is no time. అంటే ఇక్కడ అంటే చదువుతాను. అలాగే ఆ టైం లేదని చెప్పారు కదండి, దానికి బాబా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మాయలోనే ఉంది టైం అని. The gross, subtle and mental spheres exist only in imagination, and so time and space exist only in imagination. స్థూల సూక్ష్మ మానసిక భవనాలు కేవలం ఊహలోనే ఉంటాయి. అంటే మాయలోనే, భ్రాంతిలోనే ఉంటాయి. కాబట్టి ప్రదేశం, కాలం ఊహలో మాత్రమే ఉంటాయి. ఆ ఎటర్నిటీలో ఉండవు. టైమ్ therefore has no absolute value, and each of the 3 spheres it has purely relative values that are quite independent of each other. ఊహలో మాత్రమే ఉండడం వల్ల కాలం ఖచ్చితమైన విలువను కలిగి ఉండదు. 3 భువనాలు, స్థూల సూక్ష్మ మానసిక భువనాల్లో ప్రతి దానిలోనూ సాపేక్షమైన విలువలను మాత్రమే ఈ టైం కలిగి ఉంటుంది. Thus, time on the gross sphere is independent of time on the subtle and mental spheres. Time on the subtle sphere is independent of time on the gross and mental spheres. And time on the mental sphere is independent of time on the gross and subtle spheres. అంటే ఏ భువనానికి దానికే ఒక వేరైనటువంటి టైం ఉంటుంది అని బాబా చెప్తున్నారండి. ఆ విలువలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి. స్థూల భవనంలోని కాలం సూక్ష్మ మానసిక భవనాల్లోని కాలానికి వేరుగా ఉంటుంది. సూక్ష్మ భవనంలోని కాలం స్థూల మానసిక భవనాల్లోని కాలానికి వేరుగా ఉంటుంది. మానసిక భవనంలోని కాలం స్థూల సూక్ష్మ భవనాల్లో కాలానికి వేరుగా ఉంటుంది. అంటే ఎక్కడ టైం అక్కడే అన్నట్టుగా అక్కడ చెప్తున్నారండి. A dream is nothing more than an experience of gross things
by means of the shuttle organs. ఇక్కడ బాబా చెప్తున్నారు కళ అంటే ఏమిటి? సూక్ష్మ అవయవాలనే మాధ్యమాల ద్వారా స్థూలమైన వస్తువుల యొక్క అనుభవాన్ని పొందడం. కళ అనగా సూక్ష్మ అవయవాలనే మాధ్యమాల ద్వారా స్థూలమైన వస్తువుల యొక్క అనుభవాన్ని పొందడం అంటే కన్ను, చెవి, ముక్కు అంటే చూడడము, వినడము, వాసన చూడడం అని మనం అంతకుముందు సూక్ష్మ భవనం గురించి చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి ఈ అవయవాలను ఉపయోగించి స్థూల అనుభవాలను పొందడమే కళ అని చెప్తున్నారు. అండ్ వీ హ్యావ్ ఆల్ బీన్ టోల్డ్ హౌ ఎ లాంగ్ అండ్ intricate dream may take place in an impossibly brief moment in that imaginary time, which is measured by the movements of the hands on our wrist watch. ఇక్కడ కళలో ఏం జరుగుతుంది? మన చేతి గడియారం ద్వారా కొలవగలిగే ఊహాకాలంలో ఇది ఊహలోనే ఉంది. ఆ కాలం కూడా ఊహకే సంబంధించింది. అది అసలు సాధ్యం కానటువంటి అతి తక్కువ సమయంలో సుదీర్ఘమైన అతి క్లిష్టమైన ఒక కళ ఎలా సంభవిస్తుంది అనేది మనందరికీ ఈ పై విషయం చెప్పబడింది అంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుండి వైజాగ్ 15 గంటలు ప్రయాణం చేసి వెళ్లాల్సి ఉంది అసలు స్థూలంలో అయితే. కానీ కళలో లిప్తపాటులో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం జరుగుతుంది. ఇదే నాకు ఈ పేరాలో అర్థమైంది సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? జై బాబా సార్. నాగేశ్వరరావు ఎక్స్ప్లెయిన్. జై బాబా సార్. అది మనం ముందు నుంచి ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు గోదావరి దగ్గరికి వెళ్ళి ఆ లాంచ్ ఎక్కుతాం. లాంచ్ ఒక గంట సేపు తిరిగి రావడానికి. ఆ గోదావరికి వెళ్ళి లాంచ్లో కూర్చోగానే లైఫ్ జాకెట్స్ తొడిగేస్తాడు. ఆ గంట అయిపోగానే లైఫ్ జాకెట్స్ తీసేస్తాడు. అంటే గోదావరి మీద విహారం చేయాలంటే లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఆ పని పూర్తి అయిపోయాక లైఫ్ జాకెట్ తీసేస్తాడు. అలాగే ఈ మాయలోకి రావాలి అంటే ఈ టైం దానికి బద్దులైపోవాలి మనం. ఆ మాయ నుంచి బయటికి రాగానే ఈ టైంతో మనకు పని లేదు. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. స్థూలము, సూక్ష్మము, మానసికము అయిన ఈ 3 భువనాలు కూడా నిజానికి ఇమాజినేషన్లోనే ఉన్నాయి. నిజానికి లేనట్టివే ఇవి. కాబట్టి ఆ ఇమాజినేషన్లోకి రాగానే టైము, కాలము, ప్రదేశము ఈ 2 వర్తిస్తాయి. అంచేత వీటికి ఈ కాలం అనేదానికి దానికంటూ సొంతంగా ఒక విలువ అనేది ఉండదు. ఇవి ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు వేరువేరు విలువలు ఉంటాయి. అంటే స్థూలంలో ఒక విలువ, సూక్ష్మంలో ఒక విలువ, మానసికంలో ఒక విలువ. ఒక అద్భుతమైన కథ మనం చెప్పుకున్నామండి. అది బాబా ఇరిచ్ యొక్క పుస్తకంలో రికార్డ్ అయి ఉంది. మనందరికీ తెలిసిన కథే అది. బుద్ధుడికి ఆనంద్ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆనంద్కి బుద్ధుడు అనేక ప్రవచనాలు చెప్తూ ఉండేవాడు. ఒకరోజు అడిగాడు, స్వామి మాయ అంటే ఏంటి, నాకు అర్థమయ్యేలా చెప్పరా అన్నాడు. సరే చెప్తానులే అన్నాడు బుద్ధుడు. చాలా దూరం నడిచారు. బుద్ధుడు ఒక చోట కూర్చుని, దాహం వేస్తుందిరా నాన్న, ఎక్కడ నీళ్లు దొరుకుతాయేమో తాగడానికి చూడు అని కూర్చున్నారు. ఇతను బయలుదేరాడు. బయలుదేరి వెతుకుతున్నాడు. అది కొంచెం ఎడారి ప్రదేశం లాంటిది. అలాగా తిరగ్గా ఒక చిన్న లోయ లాంటిది కనపడింది. పచ్చగా కనపడింది. మంచి పచ్చిక పొలాలు మధ్యలో ఒక చిన్న కుటీరం కనపడింది. అది తప్పకుండా ఉంటాయి ఇక్కడ నీళ్ళని వెళ్ళాడు. ఆ కుటీరం తలుపు కొట్టాడు. ఒక అపురూపమైన ఒక సౌందర్య రాశి ఆ గుమ్మం తలుపు తీసింది ఆవిడ. ఆవిడ చూడగానే ఇతను వచ్చిన పని పూర్తిగా మర్చిపోయి ఆవిడ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడంలో మునిగిపోయాడు. ఆ అమ్మాయి కూడా ఇతను చాలా దృఢకాయుడు, చాలా సౌందర్యవంతుడు ఇతను కూడా. అలా చూస్తూ ఉంది. ఇంతలో ఆ అమ్మాయి తండ్రి బయట నుంచి వచ్చాడు. ఎవరు నీకు ఏం కావాలని అడిగాడు.
ఏమి లేదని నేను బతుకు తెరువు కోసం ఏదో ఒక పని కోసం వెతుకుతున్నాను, ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని నేను వచ్చాను అన్నాడు. ఎవరు? ఈ ఆనంద్. సో దానికేం భాగ్యం, నాకు కూడా తోడు కోసం చూస్తున్నాను, ఎవరైనా ఉంటే ఇంత వ్యవసాయం చేయలేకపోతున్నాను అన్నాడు. అని ఇతని పనిలో పెట్టుకున్నాడు. చాలా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఒకనాడు ఆ పెద్ద ఆయన అన్నాడు, నాయన నాకు వయసు అయిపోతుంది, నా అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది, నువ్వు అంటే పెళ్ళి చేసేస్తాను అన్నాడు. చేసేసాడు. నెమ్మదిగా చాలా ఆనందంగా కాలం గడుస్తూ ఉంది. 3 పిల్లలు పుట్టారు అతనికి. 3 పిల్లలతో చాలా ఆనందంగా గడుస్తూ ఉండగా సడన్గా పెద్ద వరద వచ్చింది. మొత్తం ఈ ప్రాంతం అంతా మొలిగిపోయింది. సో భార్యను ఒక చేత్తో, 3 పిల్లల్ని ఒక చేత్తో పట్టుకొని అలా నీటిలో తేలుతూ ఉన్నాడు. ఉధృతిగా వచ్చేస్తున్న వరద కెరటాలు అవన్నీ. కాదు ఎంతసేపు దాన్ని తట్టుకోగలడు, ఆ ఉధృతికి తట్టుకోలేకపోతున్నాడు. నెమ్మదిగా ఒక కొడుకు జారిపోయాడు. అలా ఏడుస్తూనే మిగిలిన వాళ్ళని గట్టిగా పట్టుకున్నాడు. అలా నీటిలో కొట్టుకుపోతున్నాడు ఇతను. అలా ఒకడు జారిపోయాడు. 3 పిల్లలు జారిపోయారు. భార్యని గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఆ నీటిలో. చివరికి ఆవిడ కూడా చేతిలోంచి జారిపోయాడు. ఇలాగూ ఆ ఒడ్డును వచ్చి పడ్డాడు నెమ్మదిగా. అక్కడ బుద్ధ భగవానుడు కూర్చుని ఉన్నాడు రాయి మీద. ఆశ్చర్యంగా చూశాడు బుద్ధుడి వంక. బుద్ధుడు అన్నాడు, ఏమైపోయావురా నువ్వు? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను నీకోసం, నీళ్ళన్నావు, పోయావు ఎక్కడికో అన్నాడు. ఒక్కసారి ఇతను ఫ్లాష్ బ్యాక్ చూశాడు. నేను పెళ్లి చేసుకోవడం, 3 పిల్లల్ని కన్నాం, ఈ వరదలో కొట్టుకుపోవడం, ఇవన్నీ భ్రాంతేనా? అంటే అరగంట టైం అనమాట అది. స్థూల ప్రపంచంలో దాని విలువ అరగంట. ఇదే విషయం ఇక్కడ బాబా చెప్తున్నారన్నమాట. అంచేత ఇదంతా ఊహలోనే నడుస్తుంది టైము. స్థూలములో ఆ ఊహకు ఒక విలువ ఉంటుంది, సూక్ష్మములో దానికి ఒక విలువ ఉంటుంది. మన కళ అనేటువంటిది అది సూక్ష్మ అవయవాలను వాడి మనం పొందుతాం కాబట్టి అక్కడ దాని విలువ వేరేగా ఉంటుంది. అతి సంక్లిష్టమైనటువంటి సుదీర్ఘమైన ఈ కళ నిజానికి స్థూలములో అరగంట సమయమే పట్టింది. అది ఇక్కడ బాబా చెప్తున్నటువంటి విషయం అండి. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? దీనికి ఓకే. స్టార్ట్ ఆ బుద్ధుడు సమాధానంగా ఆనందంతో చెప్తాడండి, మాయ అంటే ఇది అని అన్నాను. అంటే మనకి అనుభవం ఉంటుంది సార్. అంటే మనం అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యేది. మనం మార్నింగ్ ఇంకా లెగలేదు అనుకోండి, అక్కడ కిచెన్లో మా ఆవిడ ప్లేట్ పడేసింది అనుకోండి డబ్బుని. ఈ మూమెంట్ అంటే ఆ చప్పుడు అయ్యి నాకు మెలకు వచ్చి ఇది ప్లేటు పడింది అని వచ్చే మధ్యలో మీకు చాలా మందికి ఉంటుంది, ఏదో కళ్ళ వచ్చేస్తుంది వెంటనే, ఏదో జరుగుతున్నట్టు, పెద్ద యాక్సిడెంట్ అయినట్టు, పెద్ద సౌండ్, అందులో ఇన్వాల్వ్ అవుతాం. లేచిన తర్వాత ఓహో ఇంతకీ ఇది వంటింట్లో మావిడి పడేసింది అన్నది. అలాగే బాణసంచా బయట ఎక్కడ కాలుస్తుంటే మనం పడుకుని ఉంటే ఆ సౌండ్స్కి తగ్గట్టు ఇటు ఫ్రేమ్స్ ఏ స్టోరీ మనకి మెలకు వచ్చే లోపల ఆ స్ప్లిట్ సెకండ్ ప్రపంచ వచ్చి ఫ్లైట్స్ బాంబులు వేసేస్తున్నట్టు, నా మీద ఎవరో దాడి చేసి పెద్ద వస్తువు పడేసినట్టు. అప్పుడు లేసోహం ఈ బయట బాణసంచా శబ్దం నాకు కళ్ళ అలా వచ్చిందని మనందరికీ, అంటే మీరు చెప్తున్నా కదా యాక్చువల్గా ఆ స్ప్లిట్ సెకండ్ ఆ లేసే లోపల మధ్యలో ఒక స్టోరీ రన్ అయిపోద్ది అనమాట ఆల్రెడీ అంత ఫాస్ట్గా. మీరు అంటుంటే అనిపించింది నాకు, అంత ఇమాజినేషన్కి అంత పవర్ ఉందన్నమాట కదా ఇక్కడ. ఓకే సార్, ఇక్కడ నుంచి మొదలు పెడదామండి. జై బాబా అమ్మ మొదలు పెడతాం. గౌరీ గారు. Man in his dream state associates past, present and even future forms. He simply invents the roles of creating association, then preserves that association, and eventually destroying that association, while all the time maintaining that he is the witness to all these in the present of his dream state. మానవుడు తన స్వప్నావస్థలో భూత భవిష్యత్తు వర్తమానాలకు చెందిన రూపాలకు సహచర్యం చేస్తున్నప్పుడు తానే క్రియేట్ చేసుకున్నాడండి. ఈ రూపాలతో సహచర్యం చేస్తున్నప్పుడు అతడు ఆ రూపాలతో సహచర్యాన్ని సృష్టించడం, ఆ సహచర్యాన్ని పరీక్షించడం,
పరిరక్షించడం, చివరికి ఆ సహచర్యాన్ని నశింపజేసే పాత్రలను కేవలం అతనే కల్పించుకున్నాడు. వేరే ఎక్కడి నుంచి రాలేదు. అతను ఊహ. అతను కల్పించుకున్నాడు ఆ కల్లో. అంటే వాటిని సృష్టించుకున్నాడు, వాటిని పరిరక్షిస్తున్నాడు, చివరికి నాశనం అవుతుంది. అదే సమయంలో అంటే అవి జరుగుతున్నప్పుడు ఆ కలలో ఈ స్వప్నావస్థలో జరిగే అన్నిటినీ తను ఒక్కడే సాక్షిభూతునిగా అనుభూతి చెందుతూ ఉంటాడు. ఇంకెవరు ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదండి. అతనే సృష్టించుకున్నాడు. అతనే వాటితో సాహచర్యం చేస్తూ పరిరక్షించుకుంటున్నాడు. చివరికి అవి నాశనం అవుతున్నాయి. అదండి ఈ పారాలో. నెక్స్ట్ కూడా చదువుదామమ్మా. On these very basis of the creation and preservation of all things, creatures and beings created and preserved, whether in the dream state or in the awake state, there hints at every step in the present an inevitable destruction as the future of all things created and preserved. స్వప్నావస్థలో గాని లేదా మెలకుగా ఉన్న జాగ్రత్త అవస్థలో గాని సృష్టించబడిన, పరిరక్షించబడిన అన్ని వస్తువులు, ప్రాణులు ఇవన్నీ కూడా మానవుడిచే సృష్టించబడడం, పరిరక్షించబడ్డం అనే దాన్ని ఆధారంగా చేసుకుని సృష్టించబడిన మరియు పరిరక్షించబడిన అన్ని వస్తువుల భవిష్యత్తు వర్తమానంలో అడుగడుగున అనివార్యమైన వినాశనం ఉంది. అంటే ఈ సృష్టించబడిన, పరిరక్షించబడిన ప్రతి వస్తువుకి, ప్రాణికి, జీవికి కూడా భవిష్యత్తులో ఈ వినాశనం అనేది తప్పదు అని ఇందులో చెప్తున్నారు. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? 2 పేరాల మీద. గోపికృష్ణ గారు ఉన్నారా? ఇది ఏంటమ్మా? దేర్ హింజెస్ ఎట్ ఎవ్రీ స్టెప్ ఇన్ ద ప్రెజెంట్ an inevitable destruction as the future of all things created and అంటే ఈ భవిష్యత్తులో వస్తువులు క్రియేట్ చేయడానికి, పరిరక్షించడానికి ఇప్పుడు ఈ ప్రెజెంట్లో డిస్ట్రక్షన్ తప్పని పరిస్థితి అన్నట్టు అంటారండి ఇది? కాదు సార్, ఇతను క్రియేట్ చేసిన, ప్రిజర్వ్ చేసిన అన్నిటికీ కూడా భవిష్యత్తులో వినాశనం తప్పదు అని అంటున్నారు. ఇక్కడికే దారి తీస్తుంది. An inevitable destruction as the future of all things created and preserved. మిగిలిన వాళ్ళు ఏమన్నా సందేహాలు ఉన్నాయండి ఈ 2 పేరాలు? ఓకే సార్, సమాచారం. ఉదయం ఉన్నారండి? ఉదయమ్మ ఈరోజు సైలెంట్గానే ఉన్నారు అందరూ. ఎందుకు సార్? జయబాబా ఉన్నాను సార్. జయబాబా అర్థమైంది సార్. సృష్టింపబడిన ప్రతిదానికి వినాశనం అందులోనే ఉంది అనేది కరెక్ట్. జయబాబా. అంటే ఇక్కడ బాబా ఫస్ట్ టైం ఒక పదం ఇంట్రడ్యూస్ చేశారండి పై పేరాలో, డిస్ట్రాయింగ్ దట్ అసోసియేషన్. అది ఇంపార్టెంట్. అంటే ప్రతి కళ కూడా సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అని అన్నారండి. అంటే ఆ కళలో 10 మంది పాత్రధారులు ఉండొచ్చు, కానీ నిజానికి తానే సృష్టికర్త, తానే సాక్షి. ఆ కళకి రెండో వాడికి సంబంధం లేదు అసలు. ఇతనికి కళల్లో తారసపడిన పాత్రలు బయట మామూలుగా ఎవడి పని ఆడు చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి వీడి కళతోటి వాళ్ళకి సంబంధం లేదు, కానీ వాళ్ళు ఇతని కళలో పాత్రధారులుగా ఉండొచ్చు. ఉదాహరణకి నా కళలో నా భార్య నాకు కనిపించవచ్చు, కానీ నా భార్య అక్కడ వంటగదిలో వాడి బిర్యానీ వండుకుంటూ ఉండొచ్చు. ఆవిడకి సంబంధం లేదు నా కళతో. కాబట్టి సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒక్కడినే ఆ పాత్రధారుల అన్నీ నేను సృష్టించి నేను దాన్ని పోషిస్తూ ఉన్నాను. నా కళ నాకు మాత్రమే సంబంధించినది,
కర్తృత్వ సంబంధం. ఆ కర్త ఎవడైతే ఉన్నాడో వాడు ఒక్కడికే సంబంధించింది అది. అలా అంచేత వాడే సృష్టిస్తూ ఉంటాడు, వాడే దాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు, వాడే దానిని వినాశనం కూడా చేసుకుంటూ ఉంటాడు. అది అక్కడ బాబా చెప్తున్నది. అంచేత కళలో గతానికి చెందిన, వర్తమానానికి చెందిన, భవిష్యత్తుకు చెందిన రూపాలతో అతను సహచర్యం చేస్తూ ఉంటాడు, సహచర్యాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ సహచర్యాన్ని, వినాశనాన్ని కూడా అతని బాధ్యత వహిస్తూ ఉంటాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకని ఈ కళ నడుస్తున్నంతసేపు కూడా ఇతనే సాక్షిభూతుడిగా ఉంటాడు. ఈ కళలో ఏది ఇప్పుడు ఈ వర్తమానంలోనే ఆ కళ అంతా జరుగుతూ ఉంది. అంచేత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం నిన్న ఉదాహరణ కూడా చెప్పుకున్నాము. కొత్తగా ఒక కాలనీ పెట్టారు, అక్కడ జనం వచ్చి నివసిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఫస్ట్ పిల్లలు పుడతారు కాబట్టి ఒక మెటర్నిటీ హాస్పిటల్ పెడతారు కదా. ఆ మెటర్నిటీ హాస్పిటల్ పెట్టి పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి స్కూల్ పెడతారు. అయితే వీడికి అప్పుడప్పుడు జ్వరం, సుస్థి ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి వీడు నశించిపోకుండా ఉండడం కోసము హాస్పిటల్స్ కూడా పెడతారు. ఒకవేళ తప్పనిసరి చనిపోవలసి వస్తే ఆ బాడీని డిస్పోజ్ చేయడం కోసం శ్మశాన వాటికను కూడా పెట్టాలి కదా. అంచేత మనందరికీ ఇది నిత్యం అనుభవంలో ఉండేటువంటి విషయమే. ఇవన్నీ సామాజిక బాధ్యతలు అని అంటూ ఉంటాం మనం. అలాగే మనం కూడా మెలకువ స్థితిలో కానీ కళలో కానీ ఈ 3 పాత్రలు పోషించవలసినదే. ఏది? ఎమనేటర్, సస్టైనర్ అండ్ డిస్ట్రాయర్. అక్కడికి తీసుకొస్తున్నారన్నమాట బాబా ఇదంతా చెప్తామని. జై బాబా సార్. జై బాబా సార్. అయితే ఇక్కడ ఇన్ అవేక్ స్టేట్ కూడా అన్నారండి. అంటే మీ నిజ జీవితంలో కూడా ఇదే మనం క్రియేట్ చేసుకున్నవే అన్నీ కూడా. ఇంకా ఉదాహరణ చెప్పాను కదా, నిజ జీవితంలో మనం కాలనీ ఏం చేస్తాం, ఇవే పెడతాం అన్నీ. ఓకే కదా. క్రియేటర్ పాత్ర ఎలా చేస్తాము, ప్రిజర్వర్ పాత్ర ఎలా చేస్తాము, డిస్ట్రాయర్ పాత్రని ఎలా చేస్తాం, ఇలాగే చేస్తాం మనం కూడా. ఓకే. జై బాబా. ఈ పారాగ్రాఫ్ చదివేద్దామండి గౌరీ గారు. జై బాబా అండి. Anything that has its beginning must have its inevitable end. ఆరంభాన్ని కలిగి ఉన్న ఏదైనా సరే తప్పనిసరిగా దాని అంతాన్ని కలిగి ఉండవలసిందే. And all things created must inevitably be destroyed, however much such things be preserved, anticipating futurity advertently or inadvertently as destruction. సృష్టించబడిన అన్ని వస్తువుల భవిష్యత్తు వినాశనమే అని ఒక అంచనాతోటి అనుకోకుండానో వాటిని ఎంత భద్రంగా పరిరక్షించినా సృష్టించబడిన అన్నీ కూడా నాశనం చేయబడతాయి. అంటే అది తప్పదు అని చెప్తున్నారండి. వాటిని ఫ్యూచర్లో పాడవుతాయి, నాశనం అవుతాయని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినా సరే అవి నాశనం కాక తప్పదు అని చెప్తున్నారు. In the very act of preservation, man in the present automatically becomes the preserver of all things that he created in the past. ఈ పరిరక్షించడం అనే చర్యలో వర్తమానంలో ఉన్న మానవుడు ఏం చేస్తాట, తాను గతంలో సృష్టించుకున్న వాటికి స్వతసిద్ధంగానే పరిరక్షకునిగా మారిపోతాడు. సృష్టించుకున్న దాన్ని పరిరక్షించడం అతను ఒక బాధ్యతగా తీసుకుని దాన్ని పరిరక్షించేస్తాడన్నమాట. వర్తమానంలో ఉండి గతంలో సృష్టించుకున్న వాటికి తాను పరిరక్షకునిగా మారిపోతాడు అంటున్నారు. Man becomes the preserver, being in the know of the future that consistently confronts him in the garb of unfailing destruction that awaits its inevitable turn as futurity. ఇది కొంచెం టఫ్గా ఉందని నాకు అర్థమైంది చెప్తాను. వినాశనం తప్పదు, దాన్ని ఆపడానికి వీల్లేదు. భవిష్యత్తులో వినాశనం వస్తుంది, దాని టైం వచ్చినప్పుడు అది వినాశనం జరిగి తీరుతుంది.
కానీ ఫ్యూచర్ గురించి ఈ మానవుడికి, సృష్టించిన మానవుడికి ఎరుక లేదు. అది దాన్ని ఎదుర్కోవడం తప్పదు. భవిష్యత్తుని ఎదుర్కోవడం తప్పదు, తెలిసినా తెలియకపోయినా. అది వస్తుంది, ఆ వినాశనం జరుగుతుంది. ఎదుర్కోవడం తప్పదని. అయినప్పటికి కూడా దాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు. Of course, man himself is really not aware that he knows the future. అతనికి ఫ్యూచర్ తెలుసన్న విషయం ఆ మానవుడికి తెలియదు. But the very fact that he is the preserver shows that he must be anticipating the destruction. And as destruction belongs to the domain of futurity, the man, though not aware that he knows the future, is knowing it all the time that he is engaged in playing the role of the preserver in the present. వాస్తవానికి తనకు భవిష్యత్తు గురించి తెలుసునని మానవుడికి ఎరుక ఉండదు. కానీ అతడు పరిరక్షకుడు అనే వాస్తవం అతడు తప్పనిసరిగా వినాశనాన్ని ముందుగా గ్రహించాడు అని రుజువు చేస్తుంది. ఎందుకు పరిరక్షిస్తున్నాడు? భవిష్యత్తులో వినాశనం తప్పదని తెలుసు కాబట్టి. ఫ్యూచర్ తెలుసు కాదు, వినాశనం అవుతుంది, జరుగుతుందని తెలుసు కాబట్టి దాన్ని పరిరక్షిస్తాడు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? అతనికి ఫ్యూచర్ తెలుసు. వినాశనం భవిష్యత్ కాల పరిధిలోకి వస్తుంది, అంతే కదండి. జరిగేది వినాశనం ఎక్కడని చెప్పుకున్నాం? గతంలో సృష్టిస్తాడు, ప్రజెంట్లో పరిరక్షిస్తాడు, భవిష్యత్తులో నాశనం అవుతుంది. అంటే వినాశనం అనేది భవిష్యత్తు కాలానికి సంబంధించింది. కాబట్టి తనకు భవిష్యత్తు గురించి తెలుసునని మానవునికి ఎరుక లేకపోయినా తాను వర్తమానంలో పరిరక్షకుని పాత్రను పోషించడంలో మునిగిపోయి ఉన్నాననే విషయాన్ని మానవుడు ఎల్లప్పుడూ ఎరిగే ఉంటాడు. ఆ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ముందైతే మాత్రం తాను సృష్టించిన దాన్ని పరిరక్షించడంలో వర్తమానంలో మునిగిపోయి ఉంటాడని. ఇదే నాకు ఇందులో అర్థమైంది. డిస్కస్ చేద్దాం. జై బాబా అండి. జై బాబా అండి. అదే కొంచెం కష్టమైన పారాగ్రాఫే మీరు అన్నట్టు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన వాళ్ళు? ఓకే, ఒకసారి సమ్మప్ చేసుకొని డిస్కస్ చేద్దాం అట్లయితే. ఓకే సార్, జై బాబా అండి. జై బాబా, జై బాబా. అయితే వర్డ్ బై వర్డ్ ఈ పేరా మనం చదివాం కాబట్టి జిస్ట్ ఒక్కసారి చూద్దామండి. నేను అర్థం చేసుకున్నంత వరకు బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సృష్టికర్త పాత్రను పోషించేశాడు, కళ సృష్టించేశాడు, దానిలో పాత్రలను సృష్టించేశాడు. కానీ వాటిని అలా వదిలేస్తే నాశనం అయిపోతాయి అవి. ఆ జ్ఞానం మాత్రం అతనికి ఉంది. కాబట్టి ఆ నాశనం అయిపోకుండా వాటిని పరిరక్షించే పాత్రను పోషించాలి అతను. ఎందుకని? సృష్టింపబడిన ప్రతి వస్తువు నాశనం అయ్యి తీరవలసినదే. బాబా ఏం చెప్పారు? సృష్టింపబడని వాడు ఒకడే ఒకడున్నాడు, భగవంతుడు. ఎందుకని ఖుదా, బాబా ఒకసారి ఒక సందర్భంలో తన మండలి వాళ్ళని అడిగారు, ఖుదా అంటే ఎవరు అని. ఖుద్ ఆ, తనంత తానుగా వచ్చినవాడు అంటే ఎవడి ప్రమేయం లేకుండా వచ్చినవాడు ఆయన. ఎవడు సృష్టించలేదు ఆయన్ని. అంచేత సృష్టించబడిన వస్తువు ఏదైనా సరే అనివార్యముగా నాశనము కావలసినదే. ఈ సత్యం అతనికి మొట్టమొదటి నుంచి ఆకలింపు చేసుకున్నవాడు మానవుడు. కాబట్టి ఏ కొంప మొలిగిపోద్దాం, కుర్రోడు జ్వరం రాగానే మనం అందరూ సలహా ఇచ్చేస్తూ ఉంటాం మన కొలీగ్ పిల్లలకి ఎవరినా, జాగ్రత్త జ్వరం ఎక్కువైపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకని? చనిపోయే ప్రమాదం ఉంది. డయేరియా వచ్చేసింది అనుకోండి, అమ్మమ్మ ప్రమాదం సొమ్మండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, హాస్పిటల్లో జాయిన్ చేయండి అంటాం. ఎందుకని? ఆ వినాశనము అనేటువంటిది అది తప్పదు అనేది మనందరికీ తెలుసు. అది అయితే ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దాని గురించి మనకు జ్ఞానం లేకపోవచ్చు, ఎరుక లేకపోవచ్చు. కానీ తప్పదు అనేటువంటిది మాత్రం మనకు పూర్తిగా అనుభవంలో ఉంది. కాబట్టి ఆ వినాశనాన్ని పోస్టుపోన్ చేయడం కోసము పరిరక్షణ బాధ్యతను మనం వహించాల్సి ఉంటుంది.
అంటే ఈ పేరాలో నాకు అర్థమైంది అదండి. ఆ వినాశనము కారణముగా పరిరక్షకుని పాత్రకు బాధ్యత చాలా చాలా పెరిగింది. పోషకుడు పాత్ర. అలాగే బాబా ఏమన్నారు? బ్రహ్మ, విష్ణు, మహేష్. బ్రహ్మ అంటే సృష్టికర్త, విష్ణు అంటే పరిరక్షకుడు లేక పోషకుడు, మహేష్ అంటే వినాశకుడు. ఈ 3 పాత్రల్లో పరిరక్షకుడు పాత్రే గొప్పది. అతడే ఎప్పుడూ అవతారుడుగా వస్తూ ఉంటారు అని కూడా మనం బాబా చెప్పుకున్నాం. మనం పర్వర్దిగార్ అంటాం కదా, పరిరక్షించేటువంటి వాడు అని. సో ఆ పాత్రకి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది అంటే, ఆ భవిష్యత్తు తెలుసు వీడికి నాశనమై తీరవలసిందే. సృష్టింపబడినది ఏదైనా సరే నాశనమై తీరవలసినదే అది. సో అది నాశనం అనేటువంటిది భవిష్యత్తులో జరగబోయే ఇన్సిడెంట్ అది. కానీ అది తప్పదు. దాన్ని రాకుండా దాన్ని వాయిదా వేయడానికి వీడు తంటాలు పడుతూ ఉంటాడు. అది ప్రిజర్వర్ పాత్రని పోషిస్తూ ఉంటాడు. అది ఈ సో వర్తమానంలోనే ఆ భవిష్యత్తు యొక్క భయాన్ని దృష్టిలో ఉంచుకుని అంత ప్రణాళిక చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇది సార్ నాకు అర్థమైంది. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. జయరామ్ సార్. ఏమైనా ఉన్నాయండి డిస్కషన్? కొంచెం కాంప్లికేటెడే సార్ ఇది. అంటే జనరల్గా ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్లీ నాట్ అవేర్ దట్ హీ నోస్ ద ఫ్యూచర్. అదే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది అది. కానీ ఎక్కడన్నా ఈ ప్రెజెంట్లో ఈ లవ్ ఫ్యాక్టర్ కూడా ప్రిజర్వర్గా ఉండడానికి ఈ లవ్ అన్నది కూడా సస్టెనెన్స్కి ఉంటుందంటారా? అంటే ప్రేమించడం వల్ల ఆ పాత్రలనే ఈ స్ట్రగుల్స్ టు ప్రిజర్వ్ దెమ్ అన్న. అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఆ లవ్ పాత్ర గురించి మాట్లాడలేదండి బాబా. ఓకే అండి. అంటే ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే ఈ కళలో జరిగేటువంటిది అంతా చెప్తున్నారు. ఇప్పుడు మనం నిజానికి మెలకు అనేటువంటిది కళే కదా. అవునండి, కోరిలేట్ చేస్తున్నారు ఇండైరెక్ట్ మన ప్రెజెంట్ స్టేట్. మైక్రో కళ, మ్యాక్రో కళ. భగవంతుడు మ్యాక్రో కళ, మానవుడు మైక్రో కళ కదండి. మన లెవెల్లో మనం దీన్ని పోషించుకుంటూ పోతున్నాం, ఆయన లెవెల్లో ఆయన పోషించుకుంటూ పోతున్నాడు ఈ కళని. అంటే ఖచ్చితంగా డిస్ట్రాయ్ అవుద్దని తెలుసు, సబ్కాన్షియస్ గా స్టేట్ గా కాకపోయినా వి స్ట్రగుల్. మొత్తం లైఫ్ ఫ్రిక్షన్ అంతా అలాగే అనిపిస్తుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి, మనం గబుక్కుని జ్వరం వచ్చినప్పుడు ఎవడో చనిపోయాడు అనుకోండి, కోరుడు ఏంటంటే ఆ మాత్రం బాధ్యత లేదా, హాస్పిటల్లో పెట్టద్దండి అంటాం. ఎందుకని వీ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఆ వినాశం అనేది ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది అది కదా. ఇన్ఎవిటబుల్ అని తెలిసినా కూడా ఈ మిస్టరీ ఉంటుంది అనమాట మధ్యలో, ఈ స్ట్రగుల్. అంటే దాన్ని ఎంతవరకు పోస్ట్ పోన్ చేయగలిగితే అంతవరకు పోస్ట్ పోన్ చేయడానికి మన ప్రయత్నం. ఓకే ఓకే, విచిత్రం. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళు? సో ఓపెన్ ఫర్ డిస్కషన్ అండి, ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ పేరాయే. అంటే నేను కొంచెం స్వతంత్రం తీసుకొని కొంచెం ఎగ్జాంపుల్స్ తోటి చెప్పడానికి ట్రై చేశాను. ఎందుకంటే వర్డ్ బై వర్డ్ మనం వెళ్ళాం కదండి దీనిలో. అవునండి, అవును. అదర్స్ పర్స్పెక్టివ్ కూడా పంచుకోండి. అంటే ఇప్పుడు చెప్పిన ఏం చెప్పినా ఆ డొమైన్లో ఆయనకున్న గ్రిప్ని బట్టి చెప్తారు. మిగిలిన వాళ్ళకి వేరే పర్స్పెక్టివ్ ఉండొచ్చు పేరా చదివినప్పుడు. ఇట్స్ మోస్ట్ వెల్కమ్ అండి ఎవరన్నా. అంటే ఎసెన్స్ ఏంటంటే అండి, క్రియేటర్ పాత్ర ద్వారా పాత్రలను సృష్టించినప్పుడు ఇన్ఎవిటబుల్గా అవి నాశనం అయ్యేటువంటి పరిస్థితి కూడా తప్పనిసరిగా ఉంది. కాబట్టి ఆ నాశనాన్ని దూరంగా తొయ్యడం కోసము పరిరక్షకుడి పాత్రకు బాధ్యత పెరిగింది. అదే మనం మన సృష్టిలో చేసేది అది. ఆ పరిరక్షించుకోవడమే మన తాపత్రయం అంతా. బాబా అండి, జయబాబా సార్, ఈ డిస్ట్రక్షన్ అన్న వర్డ్ వచ్చినప్పుడు అంటే అది ఈ అశాశ్వతత్వాన్ని సూచిస్తుంది అని చెప్పుకోవచ్చా అండి? అంతా అశాశ్వతమే కదండి. అసలు మొత్తం సృష్టి, క్రియేషను, ప్రిజర్వేషను, డిస్ట్రక్షన్ 3 డ్రీమ్లోనే, ఇమాజినేషన్లోనే అని చదువుకుంటున్నాం కదా. 3 ఇమాజినేషన్లోనే. నిజానికి 3 పాత్రలు లేవన్నారు అసలు. అంటే డిస్ట్రక్షన్ ని హైలైట్ చేశారంటే
అంటే అదే ఆ టెంపరీనెస్ ని చెప్తున్నట్లుగా అనిపించింది, అందుకు అడిగానండి అలాగా. అంతేనండి. అదే నాకు అనిపించింది పద్మిని గారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు పిచ్చి గూళ్ళు కడతాం సముద్రపొడిన, అవి కడతాం కదా ఇలా ఇసుకతో అన్నీ కట్టి మనకు తెలుసు ఆ చిన్న వయసులో అది కెరటం అన్నా వచ్చి తీసుకెళ్ళిపోతుందని తెలుసు. అయితే మనం అన్న ఒక టైంలో అది వదిలి వెళ్ళిపోవాలి, ఒక టైం అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని. అయినా కొద్ది మూమెంట్లో వీ స్ట్రగుల్, దాన్ని మన క్రియేషన్ కనుక ఆ ప్రిజర్వింగ్ క్వాలిటీ కూడా ఓనర్షిప్లా ఫీల్ అవుతాం. అది పాడవకుండా కొంచెంసేపు కాపాడాలని ప్రయత్నిస్తాం, కానీ ఏదో ఒక మూమెంట్లో మనం ఉన్న వదిలి వెళ్ళిపోతాం ప్రాంతాలు, అది కెరటం అన్నా వచ్చేదాన్ని అది తీసేస్తుంది మొత్తం. కానీ ఆ మధ్యలో అలా అనిపించింది నాకు ఇది, అంటే స్ట్రక్ విత్ దట్ అన్నమాట, ఒక ఎమోషన్ అదే ఆ ప్రిజర్వర్ అనేది. అయితే ఇక్కడ బాబా హైలైట్ చేసే పాయింట్ ఏంటంటే అండి, అనివార్యముగా డిస్ట్రక్షన్ అవుతుంది అనేటువంటి ఈ నాలెడ్జ్ మాత్రం ఉంది మానవుడికి. అది ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుందో తెలియదు. అదే అదేలేండి, ఆ అనుభవం మీద అదే ఆటోమేటిక్లీ ఇన్బిల్ట్ అనమాట నాలెడ్జ్. అది బిల్ట్ అంచేతే మొదటి రోజు నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరోగ్యం పిల్లల్ని అంటే ఉంటాడు, ఎందుకని వాడికి తెలుసు ఈ వినాశనం అనేది వెయిటింగ్ అని. జయబాబా సార్, అసలు వర్రి అనేటటువంటిది కూడా ఆ వినాశనం అనేది ఒకటి ఉంది అనేది లోపల ఉండబట్టే ఆ వర్రి, ప్రతి ఒక్కరికి వర్రి ఉంటది, ప్రతి దాని మీద కూడా భయపడిపోతూ ఉంటాం, ఎందుకంటే ఆ వినాశనం ఉంది అనేది లోపల ఉంది. అంతే. ఈవెన్ ఒక మొక్క కొని తెచ్చుకున్నా సరే నీళ్లు పోసి గత్తం వేసి మొక్కను పెంచుకుంటామంటే ఇవేవి చేయకపోతే చచ్చిపోద్దనే. కరెక్ట్ 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 అండి. ప్రతి ఒక్క యాక్షన్ లో అది ఉంది, అది కాకపోతే అది తెలియకన్నా ఈ పోషణ జరుగుతుంది అంటే ఆ నాశనం ఉంది అనేటటువంటి దానికి ఈ పోషణ, ఈ జాగ్రత్త ఇదంతా నడపబడుతూ ఉంది. కాకపోతే ఇవన్నీ కళలో అంతే సార్, కళలో జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎరుకు లేకన్నా జరిగిపోతుంది. అంటే భయానికి కారణం ఇదేనండి. ఇప్పుడు తొండను చూస్తే భయపడం, కానీ పాము పిల్లని చూస్తే భయపడతాం. ఎందుకని? తొండ వల్ల మరణం రాదు మనకి, పాము పిల్ల వల్ల మరణం వస్తాయి. కాబట్టి మరణ భయం మెయిన్ అనమాట. ఇది అశాశ్వతం అనేటటువంటిది బాబాకి తెలుసు కాబట్టి డోంట్ వర్రీ, బీ హ్యాపీ అంటాడు ఆయన. జై బాబా. ఇల్లు వాళ్ళు ఏమన్నా ఉన్నాయండి, లేకపోతే మొత్తం వెళ్దాం. గోపాలకృష్ణ గారు ఉన్నారండి? గోపాలకృష్ణ గారు వినపడుతుందండి? జాయిన్ అయినట్లేదండి. నేను చదువుతాను. ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ becoming the creator, preservation of all things created follows, and the creator perforce simultaneously has to play the role of preserver. ఇక్కడ అంటే ఇంతకుముందు పారాగ్రాఫ్కి బ్రాడర్ ఎక్స్ప్లెనేషన్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే నువ్వు సృష్టికర్త అయ్యావో, నువ్వు సృష్టించుకున్న ఆ వస్తువులను కానీ ఆ వ్యక్తులను కానీ పాత్రలను కానీ పోషించుకునే లక్షణం కూడా ఆటోమేటిక్గా దాని తర్వాత అది ఇన్బిల్ట్ అయి ఆ పాత్ర కూడా దాని వెనకాలే ఉంటుంది, పక్కనే. నువ్వు సృష్టించావు అంటే అది దట్ విల్ ఫోర్స్ యూ ఆటోమేటిక్లీ ఒక ప్రిజర్వర్గా. కన్కరెంట్లీ ద వెరీ యాక్ట్ ఆఫ్ బికమింగ్ ద ప్రిజర్వర్, destruction of all things preserved is anticipated. ఒకసారి పోషకుడుగా నువ్వు ఎప్పుడైతే మారావో, అంటే సృష్టికర్త నువ్వు సృష్టించినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పోషకుడు అవుతావు, ఇంకా వేరే మార్గం లేదు. అది ఆ నేచర్ వచ్చేస్తుంది పోషకుడుగా వచ్చినప్పుడు, ఇందాక పారాగ్రాఫ్లో చెప్పినప్పుడు, నేను పోషించుకుంటున్న వస్తువు లేదా వ్యక్తి పాత్ర మటుమాయమైపోతుంది అన్నది కూడా నీకు పూర్తి అవగాహనలోనే ఉంటుంది. దేర్ఫోర్ ఆల్ థింగ్స్ ఆర్ అడ్వర్టెంట్లీ
are inadvertently preserved, and the preserver therefore establishes in the present the future of all things created and preserved, anticipating the inevitable destruction. కనుక ఇందాక పేరాలో చెప్పినట్లుగానే మళ్ళీ ఆబ్వియస్గా ఇప్పుడు మన పరిరక్షకుడు అయ్యి తనకి భవిష్యత్తులో ఇది ధ్వంసం అయిపోతుంది అని అవగాహన ఉండడం వల్ల ఈ సంరక్షించుకునే వస్తువులు ఫ్యూచర్లో కూడా ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే సృష్టించిన వస్తువుల్ని అన్న దృష్టిలో ఉండడం వల్ల అతనికి అంటే ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగానే ఈ సెంటెన్స్ అనిపించింది. డిస్ట్రక్షన్ అన్నది ఇన్ఎవిటబుల్ అన్నది కూడా అతనికి అవగాహన ఉంది అన్నారు. మళ్ళీ ఒకసారి లాస్ట్ సెంటెన్స్ చదువుతా అండి. దేర్ ఫోర్ ఆల్ థింగ్స్ are advertently or inadvertently preserved, and the preserver therefore establishes in the present the future of all things created and preserved, and anticipating the inevitable destructions. అంటే ఎగ్జాక్ట్లీ ఆ లాస్ట్ స్టేట్మెంట్ అంటే ఎంతకాలం దీన్ని సంరక్షించుకోవాలనే తాపత్రయం, ఎలాగే యాంటిసిపేషన్ ఉంది డిస్ట్రక్షన్ వస్తుంది, ఈ స్ట్రెచింగ్ ఆఫ్ దట్ పీరియడ్ ఆ స్ట్రగులే ఇక్కడ హైలైట్ చేస్తున్నట్టుగా అనిపించింది. దాన్ని సంరక్షించుకోవాలి వీలైనంత వరకు, ఎంతకాలం కొనసాగితే అంతకాలం. సో ఇది మనం కూడా ఇంప్లై చేసుకోవచ్చు మన నిజ జీవితాల్లో. అన్నీ అందరం చనిపోయే వాళ్ళమే, అందరికీ చావు ఏదో రోజు వస్తుంది అంటానే ఉంటాం మనం. ఎవరైనా చనిపోయిన తర్వాత చెప్తాం మనం ఏం పర్వాలేదు అదృష్టవంతుడు, కానీ ముందు మాత్రం ఆ మాటను వీ ట్రై టు ప్రిజర్వ్. ఈవెన్ 90 years వచ్చినా మన పేరెంట్స్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఇంకా కొన్ని రోజులు బతికితే బాగుండనే అదే లక్షణాన్ని ఇక్కడ వర్ణించినట్టు అనిపించిందండి. నెక్స్ట్ కూడా చదువుతా అండి. గాడ్ in his original infinite divine dream state eternally plays the three roles of the creator, the preserver and the destroyer simultaneously. ఇప్పుడు అంటే ఇంతసేపు డ్రీమ్ స్టేట్ని చెప్తూ వచ్చారు బాబా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు డ్రీమ్ని స్టేట్ని అభివర్ణించేటప్పుడు మన పాత్రని మనం కంటున్న వాళ్ళుగా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు మనకు అర్థం అవడానికి. ఇప్పుడు సడన్గా కెమెరాని ఇప్పుడు గాడ్ వైపు తిప్పుతున్నారు ఈ కోరిలేషన్లో. God in his original infinite divine dream state eternally plays the three roles of creator, the preserver and the destroyer simultaneously. ఇప్పుడు ఇదే భగవంతుడు కలగంటున్నాడు అనుకుందాం. మనందరం కళ్ళలో పాత్రలు అంటే కలగండం అంటే నేను కలగంటున్నాను, నా లోపల ఉన్న భగవంతుడు కలగంటున్నాడు. అలా తీసుకుంటే అది ఆయనే ఆ డివైన్ డ్రీమ్లో ఇప్పుడు మనం ఇంతకుముందు కళ్ళలో ఎలాగైతే చెప్పారో అలాగే ఒక క్రియేటర్గా, ఒక సంరక్షకుడుగా, అలాగే డిస్ట్రాయర్గా అంటే ధ్వంసం చేసేవాడుగా, నాశనం చేసేవాడుగా ఒకేసారి ఈ పాత్రను పోషిస్తాడు అని ఇక్కడ కనెక్ట్ చేస్తారు. మళ్ళీ అంటే ఆ స్వప్నావస్థ నుంచి మనం నిజ జీవితం ఏదనుకుంటున్నామో ఇది భగవంతుడి స్వప్నంగా ఇక్కడ చెప్పి ఇక్కడ భగవంతుడు క్రియేటరు, ప్రిజర్వరు, డిస్ట్రాయరు అని 3 పాత్రల్ని ఒకేసారి పోషిస్తాడు అని చెప్పారండి. ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? 2 పేరాలు. ఓకే సార్, సమాప్తం చేయండి సార్. జయబాబు సార్, ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు గాడ్ ఓన్లీ ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ క్రియేటర్, ప్రిజర్వర్ అండ్ డిస్ట్రక్టర్ అంటే నాకు జస్ట్ ఎలా అనిపించిందంటే ఎగ్జాంపుల్ ఒక గాజు వస్తువు కొన్నామండి, ఓ ఫ్లవర్ పాటో ఏదో గాజుది అని కొనుక్కున్న రోజునే మనకు తెలుసు ఇది ఎప్పుడో అప్పుడు పగిలిపోతుంది అని. అందువలన ఏం చేస్తున్నాం, దాన్ని ఎంతో జాగ్రత్తగా మీరు అన్నట్లుగాను ఎప్పుడో ఇరిగిపోతుంది అని తెలిసినా దాన్ని ఎన్నాళ్ళు కొనసాగితే అన్నాళ్ళు అన్నట్టుగా దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వెళ్తాం. అలాగనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు చెప్పింది గాడ్ ఈస్ డూయింగ్ దట్. గాడ్ కాకపోతే మన సైడ్ నుంచి మనమైనా అంతే. లైఫ్ అశాశ్వతం అని తెలిసినా కూడా దాన్ని ఎన్నాళ్ళు కొనసాగితే అన్నాళ్ళు కొనసాగించేద్దాం అన్న ప్రయత్నంలోనే ఉంటాం. ఏమంటే రాజు గారు అలా అనిపించింది. అంతే అంటే లైఫ్ అన్న దాంట్లోనే ఆ క్వాలిటీ ఉంటుంది బహుశా. అంటే ట్రాన్సెంట్ అని తెలుసు, బట్ వీఆర్ ఆప్టింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్ కనుక వీ ట్రై టు ప్రొటెక్ట్ దోస్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫార్మ్స్, రోల్స్. ఎక్స్పీరియన్స్ కోసం కదా లైఫ్ అన్నది ఉన్నది కనుక ఆ స్థితిలో మనం ఈ ట్రై టు ఎక్స్పాండ్ ఆ పీరియడ్ని.
ఓకే, సమ్అప్ చేయండి సార్ మాస్టర్. జై బాబా సార్. అదే అంటే మొత్తం అంతా ఒకటే సీక్వెన్స్లో నడుస్తుందండి. సో సృష్టికర్త పాత్రని పోషించగానే వెంటనే దానిలో ఒక బాధ్యత వస్తుంది. ఏంటిది? తప్పనిసరి అయినటువంటి వినాశనము ఎదుర్కోవలసి ఉంటుంది ఈ సృష్టింపబడిన పాత్రలన్నీ కూడా. కాబట్టి దాని నుండి రక్షించడానికి పరిరక్షకుడి పాత్ర, పోషకుడి పాత్ర కూడా ఇతను పోషించవలసి ఉంటుంది. మనం ఇప్పుడు కోడిపెట్ట ఉందనుకోండి, ఆ పిల్లలు శుభ్రంగా ఆడుకుంటూ ఉంటాయి. ఒక గెద్ద కనపడగానే మళ్ళీ తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ గెద్ద వెళ్ళిపోగానే మళ్ళీ బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటాయి. ఇది ఆ కోడిపెట్ట పరిరక్షకుడి పాత్రను పోషిస్తూ ఉందన్నమాట. అది ఎందుకు పోషించింది? తనే సృష్టించింది కాబట్టి. అలాగే అవి నాశనం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి పరిరక్షకుడి పాత్రని పోషిస్తూ ఉంటుంది. అది తెలుసో తెలియకపోయినప్పటికీ ఆ పాత్రని సృష్టికర్త పాత్రతో కలిసే ఉంటాయి ఈ రెండు పాత్రలు కూడా. ఏది? పోషకుడి పాత్ర, వినాశకుడి పాత్ర కూడా. అది అంచేత దాన్ని సృష్టించినప్పుడే దాని వర్తమానము భవిష్యత్తు కూడా తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకొని తన బాధ్యత పోషిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ సృష్టింపబడము అనేటువంటి వర్తమానంలోనే వినాశనం అనేటువంటి భవిష్యత్తు కూడా అది ఆటోమేటిక్గా ఆ బాధ్యత కలిసే ఉంటుంది అని పై పేరాలో చెప్పారని బాబా. ఈ కింద పేరాలో భగవంతుడు తన ఆదిమూల అనంత స్వప్నావస్థ స్థితిని ఇదిగో ఈ మూడు పాత్రల ద్వారా పోషిస్తూ ఉంటాడు. ఒకటి క్రియేటర్, ప్రిజర్వర్ అండ్ డెస్ట్రాయర్. ఏకకాలంలో ఈ మూడు పాత్రలను పోషిస్తూ ఉంటాడు. సృష్టికర్త, పోషకుడు, వినాశకుడు అని. జై బాబా సార్. ఇది ఇంకో పేరా ఉందండి. When God is in the process of preserving his own infinite creation, he is already at the same time in the future and having preserved what he created which has passed. The future is definitely established before him even in his eternal present, which future will destroy what he created in the past and what he preserved in the present. Therefore, God, being omniscient and eternally of the present, knows of the past which he eternally preserves as the present. And also at the same time, he constantly experiences in advance, in his eternal present, all that which is of the future. అది కాంప్లికేటెడ్గానే ఉందండి. ఒక్కొక్కటి చూద్దాం మళ్ళీ. ఒక బార్ ఒకటి అడ్డుగా వస్తుందండి. మాకు టెక్స్ట్ కొంచెం కనపచ్చట్లే మధ్యలో. ఇప్పుడు బాగానే ఉంది సార్. అది అందరికీ ఎలా ఉందో మరి నాకు ఎలా వస్తుంది? క్లియర్గానే ఉందమ్మా. రఘుపతి అని చెప్పేసి అక్కడ పేరు వస్తుంది. అది నాకైతే స్క్రీన్ కనబడదు. ఫుల్ స్క్రీన్ లేదు. అంటే స్క్రీన్ స్ప్లిట్ అవుతుందండి మీకు? ఆ స్క్రీన్ మధ్యలో చిన్న డైలాగ్ బాక్స్ లాగా ఒకటి వచ్చిందండి. టైప్ ఏ మెసేజ్ ఇది రియల్ టైం అనేది వచ్చింది. ఓకే ఓకే. ఒకసారి క్లోజ్ చేసింది, స్టాప్ షేరింగ్ చేసి మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. నాకైతే బాగా అనిపించిందండి. అదే ఎప్పుడు లేదులేండి, మనకి ఎందుకు వచ్చిందో మరి. స్కైప్ లోనే ప్రాబ్లం అది. స్కైప్ కొత్తగా ఏదో వచ్చింది మళ్ళీ, మనకి ఎప్పుడు లేదు. చార్ట్ది ఇక్కడ ఎందుకో వచ్చింది, ఎందుకో. అవును, చార్ట్ది పాపులేట్ అవుతుంది. అసలు మళ్ళీ రీజాయిన్ కండి సార్, లేకుంటే అన్నీ పోతాయి. అంటే ఓ పని చేద్దాం అండి. అంటే ఇప్పుడు రీజాయిన్ అయితే మళ్ళీ కట్ అయిపోతుంది రికార్డింగ్. మనకి ఇంకా ఎంతో టైం లేదండి యాక్చువల్గా. సరే,
లేకపోతే ఒక్కసారి ఏమన్నా ఉంటే డిస్కస్ చేసేసి లేకపోతే ఈ పేరాతో కంటిన్యూ మొదలు చేసిన రాజుగారు 5 మినిట్సే కదా ఉంది. అంతేనండి. అంతే మళ్ళీ కట్ చేసి వీడియోది అలాగా జై బాబా అండి. అంటే ఏమన్నా ఉంటే డిస్కస్ చేద్దామండి, లేకపోతే క్లోజ్ చేసి ఇంక నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇది కూడా ఈ వీక్ ఎక్స్పెరిమెంట్ చేస్తామండి. మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొంచెం అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, రికార్డింగ్ ఆస్పెక్ట్స్, అలాగే జాయినింగ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసి ఏప్రిల్ నెలలో కొద్దిగా ట్రాన్సిషన్ అవ్వడం మొదలు పెడదామండి. ఇండివిజువల్గా కూడా ఒకసారి అయిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేసినా ఎలా జాయిన్ అవ్వాలి ఒకసారి లాగిన్ అయ్యి అందరూ చూసుకుంటే ఏదో ఒక రోజు మొత్తం అందరూ కొత్త దాంట్లో స్టార్ట్ చేయొచ్చు. నేను కొంచెం ప్లాన్ చేస్తాను అది ఎలా చేయాలన్నది. ఆబ్వియస్గా ఇన్ఎవిటబుల్గా మనం ఇంకా టీమ్స్కి వెళ్ళాలి, మైక్రోసాఫ్ట్ టీమ్స్కి. జస్ట్ మే మొదటి వారంలోనే ఇది డిస్కంటిన్యూ చేసేస్తారు బహుశా స్కైప్ అండి. నేను మొబైల్స్ మీద ఉన్న వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ పెడతానండి ఎలా లోడ్ చేసుకోవాలి యాప్. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా లాగిన్ వాడి స్కైప్ జాయిన్ అవుతున్నారు కదా, అదే లాగిన్ అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. కొత్తగా మీరు ఏం అకౌంట్ క్రియేట్ అంటే ఒకవేళ మీకు పాస్వర్డ్స్ అవి గుర్తుంటే టీమ్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇదే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ వర్క్ అవుతుంది. అంటే వీళ్ళు రోల్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ ప్రతి అకౌంట్లో. వాళ్ళు అది అయిన తర్వాత మనకి మెసేజ్ పెడతామని చెప్పారన్నమాట, పైన కూడా మెసేజ్ ఇస్తున్నారు. అప్పుడు మన లాగిన్స్ అన్నీ అక్కడ కూడా ఉంటాయి. ఇదే అకౌంట్లు అన్నీ కూడా బహుశా ఉండొచ్చు నేను అనుకోవడం. అంటే మన బ్రెయిన్ స్టార్మింగ్ అనే సెషన్ కింద క్రియేట్ చేసుకున్నాం, అదే అక్కడ కూడా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. కానీ చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది, దాన్ని బట్టి మైగ్రేట్ అవుతాం. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా రాజు గారు చెప్పండి అమ్మా. కొంతమందివి అకౌంట్స్ 2 ఉన్నాయి చూసుకుంటే ఇలా మార్చేటప్పుడు ఇలా కనీసం అందుకే కొంచెం క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే అండి, చాలా మంది పాస్వర్డ్ ఎప్పుడో ఇచ్చుంటారు, ఆటో లాగిన్ కదా ఇది, మర్చిపోయి ఉండొచ్చు, అవన్నీ ముందే చూసుకోవాలి. అలాగే 2 ఉన్నవాళ్ళు ఒకటే ఇంకా ఫిక్స్ అప్ అయ్యి అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి కనుక. అవునవును, మీకే చాలా పెద్ద పని అవుద్దండి రాజు గారు, మా అందరికీ అర్థం కదా. అది పర్లేదండి, అందరూ కొంచెం మళ్ళీ రావడం కొంచెం ఇబ్బంది అండి. అంటే స్కైప్ ఇవి అంటే ఎప్పుడో లాంగ్ టర్మ్ వాడుతున్నాం కనుక మనం కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటాం. మళ్ళీ కొంచెం అందరూ ఒకసారి ఏం లేదు, కొంచెం ఒక 1 డే ఎఫర్ట్ కొంచెం చెక్ చేసుకుంటే మనం మైగ్రేట్ అయిపోవచ్చు అండి. మిస్ కాకూడదని అంతే. ఈ మైగ్రేషన్లో ఏదైనా లాగిన్ అవ్వలేక ఇబ్బందులు వస్తే ముందే చూసుకుంటే పోతుంది మనకి. ఇండివిజువల్గా కూడా నేను ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసిందో పెడతాను ఈ ఫీచర్స్ అని, మీరు కూడా కాల్ చేయొచ్చు, నేను గైడ్ చేస్తాను ఇన్స్టలేషన్స్కి. అది ఇంకోటి ఏమో ఓల్డ్ మొబైల్స్ మీద ఎంతవరకు ఇన్స్టాల్ అవుతుంది అన్నది కూడా మనం చూసుకోవాలండి టీమ్స్. అది కూడా మనకు అవగాహన లేదు, అవి కూడా చూద్దామండి. ఎవరో చేస్తేనే మనకు తెలుస్తుంది అలాంటి వాటికి ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి వెర్షన్స్ పాత వాటి మీద. అందుకని ముందే అలర్ట్ అవుదామండి. ఏప్రిల్లోనే చాలా వరకు మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే ఏప్రిల్ ఎండింగ్కి లాస్ట్ వీక్ మొత్తం మైగ్రేట్ అయిపోతుంది. జై బాబా సార్. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా. చెప్పండి. చాలా మంది పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా కాదనిపిస్తుంది చాలా మంది. అఫ్కోర్స్ అంతేలేండి, అంటే ఏదో ఒక టైంలో జాయిన్ అయ్యి కొంచెం డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉండొచ్చు. చూద్దాం ఆ లిమిటేషన్స్ కూడా ఇందులో ఉన్నాయా లేదా అన్నది. అంటే ఈసారి ఎలా ఫ్రెష్ గానే జాయిన్ అవుతారు కనుక కొత్త జాయిన్ అవుతే వాళ్ళు డ్రాప్ అయిపోవచ్చేమో అది ఇంకా బహుశా కొత్త నంబర్స్ ఉంటాయిలేండి జాయిన్ అయిన వాళ్ళు. చూద్దాం అండి అది ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఈ లిమిట్ ఉందా, ఇవన్నీ కూడా మనకి ఇంకా ఐడియా లేదు. అంటే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ చూస్తున్నాము అండ్ ప్రెసెంట్ పార్టిసిపేట్ అయిన వాళ్ళ సంఖ్య కూడా చూస్తుంటే వాస్ట్ డిఫరెన్స్ అన్నమాట. అవునండి, అంటే చాలా మంది ఉన్నారు, యాక్చువల్ 73 మందికి అనుకుంటున్నారు. సరే అమ్మా అయితే జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.